జర్మనీ వెళ్ళాలనుకుంటే ఆ లాంగ్వేజ్ వచ్చి తీరాలంటారా? అయ్యా జర్మనీ వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం లేదండి. ఓకే. చాలా మంది జర్మనీ కూడా అప్లై చేసుకుంటారు. ఇది ఏంటంటే ఎవరైతే ఐఎల్స్ రాయలేరు, జర్మన్ లాంగ్వేజ్ మాకు రాదు అనుకుంటారో ఈజీగా జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇది వాళ్ళకి. జర్మనీ వచ్చేసి మనకి 1 year వీసా ఉంటుందండి. ఓకే. దీన్ని కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ దానికి పాయింట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళ జాబ్ని బట్టి తనకి ఆ ఐఎల్స్ అవసరమా, జర్మన్ లాంగ్వేజ్ అవసరమా లేదా అనేది రిపోర్ట్లో తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి ప్రాసెస్ చేస్తాం. యాక్చువల్ అయితే అవసరం లేదు, బట్ వాళ్ళ ఆక్యుపేషన్, ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడాల్సిందే, పేషెంట్స్తో మాట్లాడాలి, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, కొంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ దీన్ని కూడా మనం ఎవాల్యుయేషన్ చేసుకొని వాళ్ళ ఏజ్కి కానివ్వండి, క్వాలిఫికేషన్కి కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ చెక్ చేసుకోవాలి ముందు. అది 1 year వీసా. ఈ 1 year లోపల మనకి జాబ్ వస్తే ఈజీగా మనం అక్కడ సెటిల్ కావచ్చు అండి. జాబ్ రాకుంటే మళ్ళీ కమ్ బ్యాక్ ఒక నుంచి వచ్చేసేయాలి. ఎస్, బట్ జాబ్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అక్కడ జాబ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వెళ్ళిన వెంటనే ఇన్ కేసు జాబ్ పర్పస్ వెళ్ళిన వాళ్ళకి వీసా వచ్చినట్టు వెళ్ళంటే కనుక వెంటనే ప్రెసెంట్ ఇప్పుడైతే అందరికి వస్తున్నాయండి.